ఈసారి రైనీ సీజన్ చాలా తొందరగా వచ్చేసింది కదా. రైనీ సీజన్ అంటే కూల్ క్లైమేట్, వేడి వేడి బజ్జీ పకోడీలు, లాంగ్ డ్రైవ్స్, బ్యాక్గ్రౌండ్ లో మెలోడీ మ్యూజిక్, ఇవే కావండి, స్లిపరీ సర్ఫేసెస్ కూడా. నమస్తే అండి, నేను డాక్టర్ చైతన్య, ఐఎమ్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈ రైనీ సీజన్ లో వచ్చే డేంజర్స్ గురించి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ రైనీ సీజన్స్ లో స్లిపరీ రోడ్స్ అండ్ ఫుట్ పాత్స్ వల్ల 15-20% ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. అండ్ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో 2 రెట్లు ఎక్కువగా జారి పడటం అండ్ దానివల్ల ఫ్రాక్చర్స్ అవటం, అందులో మోస్ట్లీ హిప్ ఫ్రాక్చర్స్ అవటం, ఇవన్నీ చూస్తాం. ఇది పూర్ విజన్ వల్ల, బ్యాలెన్స్ తక్కువ అవటం వల్ల అండ్ స్లో రిఫ్లెక్సెస్ వల్ల జరుగుతుంటాయి. అండ్ జనరల్ పాపులేషన్స్ లో రిస్ట్ ఫ్రాక్చర్స్, యాంకిల్ స్ప్రెయిన్స్, యాంకిల్ ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్స్, ఇలాంటివన్నీ రెగ్యులర్ గా చూస్తాం. అండ్ స్టడీస్ ప్రకారం ఇండియన్ అర్బన్ ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ లో ఓపీడీ అడ్మిషన్స్ లో 30-40% ఎక్కువ అడ్మిషన్స్ అనేవి చూస్తుంటాం. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డ్రైవ్స్ లో డ్రైవ్ సేఫ్. మీ బైక్స్ అండ్ కార్స్ లో టైర్స్ అండ్ బ్రేక్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ టైర్స్ అరిగిపోతే బెటర్ మార్పించుకోండి. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్, కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోమాకండి. అండ్ మొబైల్స్ యూజ్ చేసి ప్లీజ్ డ్రైవ్ చేయొద్దు. దీనివల్ల మీకు, మీ ఎదురు వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆల్కహాల్ తాగి బైక్ కానీ కార్ కానీ అస్సలు నడపద్దు. అండ్ మీరు ఇంట్లో కానీ బయట కానీ నడిచేటప్పుడు మంచి గ్రిప్ ఉన్న షూస్ ఆర్ చెప్పల్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు ఉండే ఇళ్లలో ఎక్కువ తడి లేకుండా చూసుకోండి. ఎక్కడికక్కడ డ్రై మ్యాట్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తల వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు తప్పించుకోవచ్చు.